ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారని హరీష్ రావు ఛాలెంజ్ విసురుతుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. దూలం లెక్క పెరిగితే కాదు దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మన అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా అర్థమైతలేదు. గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మామూలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే 100,000 మంది ఉంటే దగ్గర అగ్గిపెట్ట లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ప్రభావంలో తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయినా మంచిదే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పినాం. అది కూడా ఎందుకు? మీ పుణ్యమా, మీ దోపిడి పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు మేము చార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్ తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే, కలుతుంది. ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలేనా. ఈయనను ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకు నవ్వుడు పెట్టి మాకు ధైర్యం ఉంది. ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిర్రో రాజీనామా పత్రాలు పట్టుకొని రెడీ నిలబడండి. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పంటకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి అందించిన మాట మనం చేస్తాం. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈ రోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపంలో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారో, మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి. ఏదైతే మేము ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మీరు కేవలం ఒక జీతగాడు మట్టుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బయటికి